దేవి అని దీక్షితుల దగ్గరికి వెళ్తూ, మనీషా నేను దీక్షితుల దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని చెప్పి అంటూ ఉంటే, సరే పదండి ఆంటీ, నాకు కూడా దీక్షితుల గారితో పని ఉందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి దీక్షితుల గారిని కలుస్తుంది. ఇక అప్పుడు మిత్రకు రాబోయే ప్రమాదం గురించి దీక్షితుల గారు లక్ష్మికి చెబుతూ ఉంటారు. అమ్మ లక్ష్మి, ఇంతకుముందు మిత్రకి ఏ ప్రమాదం వచ్చినా కూడా మనం ఏదో ఒక రకంగా కట్టడి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏ రకంగా చూసినా మిత్రకి రాబోయే ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం కానీ పోరాడి గెలిచే మార్గం కానీ కనిపించడం లేదు తల్లి, దాన్ని నిలువరించే మార్గం శూన్యం అని చెప్పి దీక్షితుల గారు చెబుతూ ఉంటే, ఇక మిత్రకు రాబోయే ప్రమాదం గురించి తెలుసుకుని లక్ష్మి ఎంతగానో షాక్ అవుతూ ఉంటుంది. మరి అదే టైంకి మనీషాదేవి అని ఇద్దరు కూడా దీక్షితులు గారిని కలవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.